శంకరన్న ఒక ఆదర్శం గురించి ఎట్లా ఉద్యమంలో ఎట్లా స్టార్ట్ అయిండు, ఎట్లా ఎండ్ అయిండు, భవిష్యత్ కాలానికి రూపం ఎట్లా ఇచ్చిండు మనకు అనేది ఒక ఆదర్శవంతమైన జీవితం. కాబట్టి శంకరన్న ఒక వ్యక్తిత్వం, శంకరన్న వ్యక్తిత్వం అనేది ఆదర్శానికి నిదర్శనం. ఆ వ్యక్తిత్వం అంటే శంకరన్న ఉండే విధానము, అడవిలో ఎట్లా ఉండేవారు, ఏం తినేవారు, ఎట్లా సూచనలు చేసేవారు, నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉండేటి, అవి మనం వాళ్ళు చెప్పుకోవడానికి అవి ఒక వ్యక్తిత్వం. అది ఆ వ్యక్తిత్వము ఆదర్శానికి నిదర్శనం. అంటే మనందరికి కూడా గుర్తున్నాయి కాబట్టి అది నిదర్శనం అని చెప్పేసి అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు వీళ్ళందరినీ కూడా నాయకులు చేసిండు. ఇవాళ క్యాడర్ నుంచి నాయకులు చేసి నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇవాళ ఏ సంబంధం లేకున్నా కూడా ఇవాళ మనందరిని కూడా ఒక ఆదర్శవంతులు చేసిండు. ఎందుకంటే మనందరం కూడా ఇవాళ ఒక ఆదర్శంగా ఏ సంబంధం లేకుండా మన వ్యక్తిగత జీవితాలు గడుపుకుంటూ 10-20 సంవత్సరాలు కూడా ఉద్యమాలలో పనిచేసి కూడా మన వ్యక్తిగతంగా బ్రతుకుతున్న క్రమంలో కూడా ఇవాళ మన అందరికీ గుర్తుండిపోయే స్టేజీలో ఉన్నాడు. కాబట్టి శంకరన్న ఇంతకంటే మనం ఎక్కువ ఎంత చెప్పుకున్నా కూడా శంకరన్న గురించి తక్కువగానే అని చెప్పి భావిస్తూ, అట్లాగే ఇవాళ ఈ గడ్డ మీద, ఇవాళ ఈ పాకాల కొత్తగూడ గడ్డ ఉమ్మడి గడ్డ మీద ఎంతో మంది అమరులు త్యాగాలు పరిచారు. ఇక్కడ అమరత్వం కూడా ఇవాళ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నది. అవి చెప్పుకోవాలంటే 1969 ఏప్రిల్ 22న ఖమ్మం జిల్లా మనుగూరు మండలంలో పగడేరు గ్రామంలో చంద్రపులారెడ్డి నాయకత్వాన తుపాకులు పట్టుకొని ఉద్యమం స్టార్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 10 సంవత్సరాలు కూడా మన ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ అన్ని నక్సలైట్ పార్టీలను నిషేధించబడింది. ఆ నిషేధంలో భాగంగానే 1975లో ఆ నిషేధాన్ని ఎత్తివేసి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎత్తివేసి ఏం చేసి ఎమర్జెన్సీ పెట్టి ఆ తర్వాత ఎత్తేసి ప్రజా సంఘాలు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఇస్తే ఆ ప్రజా సంఘాలే మన రైతు కూలి సంఘాలు అయిపోయి ఇక్కడ భూస్వాములకు, పెత్తందారులకు, రైతులకు కానీ వాళ్ళ తునికాకు సమస్యలు కానీ ఇంకా ఇతరతర సమస్యలు, పొడుబోల సమస్యలు కూడా పరిష్కరించుకోవడం కోసం మన పార్టీ నిర్ణయించి నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రజా సంఘాలు పెట్టాలని చెప్పి అప్పుడే 76లో రైతు కూలి సంఘాలు నాయకులు పెట్టి ఆ రైతు కూలి సంఘాన్ని కంటే ముందు ఎమర్జెన్సీలో మన ఇదే చిలకలగుట్ట హైదరాబాద్ లో మన కేంద్ర కమిటీ నాయకత్వాన్ని, రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని బంగన్న, రామనర్సన్న, శ్రీపాద, శ్రీహరిలను తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి ఈ గుట్ట మీదనే మన పాకాల కొత్తగూడ పరిధిలోనే జరిగింది. ఎందుకంటే అవి మొదటి అడుగులు మన ఉద్యమ నాయకులను బలిగొనడానికి మొట్టమొదటిగా గవర్నమెంట్ ఒక నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారంగా ఎన్కౌంటర్ చేయటము స్టార్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ ప్రజా సంఘాలు లీగల్ పెట్టుకున్నాక ఆ లీగల్ సంఘాలలో పార్టీ ఒక నిర్ణయం చేసుకొని ఆ 76లో ఆ 76లోనే ఒకసారి రైతు కూలి సంఘ నాయకుడిగా మనకు పాలడుగు కృష్ణను ఈ మండలానికి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఆదివాసీలంతా వెనకబడి ఉండ్రు, ఇక్కడ ఉన్న ఫారెస్టర్లు, రేంజర్లు ఇతర దోపిడీ చేస్తున్నారని చెప్పేసి మేకల పుల్లర్లు కూడా వ్యతిరేకంగా ఒక ప్రజా సంఘం పెట్టుకొని రైతు కూలి సంఘాలు పెట్టి పాలడుగు కృష్ణన్న ఊరూరు తిరిగి అన్ని రైతు కూలి సంఘాలు పెట్టి పూర్వులు కొట్టి స్టార్ట్ చేసి ఆ తర్వాత మనకు ఎంతో కొంత జ్ఞానం ఇవ్వటంలో మొట్టమొదటిగా పార్టీని మన పాలడుగు కృష్ణను మనం స్మరించుకోవాలి తప్పదని చెప్పేసి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను. అట్లాగే రెండోది ఏంటంటే అంత మంచి నాయకుడు వాళ్ళ శంకరన్న అని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటాము, దానికంటే ముందే మనకు పాలడుగు కృష్ణ అలాంటి నాయకుడు. ఎందుకంటే ఏ తమ్ముడిని కూడా కామ్రేడ్ అని చెప్పేసి, అన్న అని చెప్పి, అక్క అని చెప్పి దగ్గర పిలుచుకొని మాట్లాడి జ్ఞానం ఎట్లా నేర్పాలని చెప్పేసి ఫస్ట్ మన పాలడుగు కృష్ణనే నేర్చుకున్నాం మనం. ఆ తర్వాత ఇవాళ ఉన్న రామన్న కూడా పాలడుగు కృష్ణన్నను ఆదర్శంగా తీసుకొని అడవిలోకి పోయి మా మామని చంపినని వదిలిపెట్టనని చెప్పి శపథం చేసి మరీ ఫారెస్ట్ పోయిన పరిస్థితి మన రామన్నకున్నది. ఆ పరిస్థితులలో పాలడుగు కృష్ణను 1979 నవంబర్ 7వ తారీఖున మన మిత్రులు 5వ కుల మహాసభని చెప్పి ఇదే కొత్తగూడ మండల గడ్డ మీద పెట్టి ఓ పక్క సభ నడుస్తుంటే ఓ పక్క మన అన్నను మర్డర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడే ఆ నాయకులు ఉంటే ఇవాళ ఈ గడ్డ మీద ఏ పార్టీ ఉండదని చెప్పేసి వాళ్ళు ఆశించి ఏదైతే ఆ నాయకుల్ని బలిగొన్నారో ఆ తర్వాత వాళ్ళ అంతరాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారని చెప్పేసి ఇవాళ ఉన్న నిదర్శనంగా కనపడుతుందని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తున్నా నేను.
అట్లా ఈ గడ్డ మీద అందరూ కామ్రేడ్స్ కూడా అమరులయ్యారు. ఎంతమంది అమరులయ్యారు అంటే రామన్న మంగన్న రామనరసన్న శ్రీపాద చూసుకుంటే, ఆ తర్వాత కృష్ణన్న నుండి, ఆ తర్వాత గుంజేలో కూడా మన యాకన్న చెప్పేసి అంతకంటే ముందే యాకన్న ఎన్కౌంటర్ అయిన పరిస్థితి. ఆ తర్వాత మన ఈ ఎల్లాపూర్లో పెద్దెల్లాపూర్లో రంగన్న చెప్పేసి ఆ సిపిఎస్ఐ పార్టీ మొట్టమొదటి ఏర్పడ్డాక ఆయన కూడా పెద్దెల్లాపూర్లో ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ ఎల్లన్నలు ముగ్గురు ఎన్కౌంటర్ అయ్యారు మన మండలంలో. ఒక ఎల్లన్న ఒక రంగన్న అయిపోతే ఇంకో ఎల్లన్న ఎవరు ఇప్పుడు మన కుమార్ చెప్పినట్టుగా ఎల్లన్న కనకన్న చెప్పేసి ఓటా ఎన్కౌంటర్ చనిపోయాడు. తర్వాత ఇంకో ఎల్లన్న పుట్టల భూపతులు చనిపోయారు మన వేంపల్లి ఎల్లన్న. ఆ తర్వాత మూడో ఎల్లన్న చంద్ర కృష్ణమూర్తి ఎలియాస్ ఎల్లన్న కూడా లడాయిగడ్డలో ఎన్కౌంటర్ శత్రువులతో చేయడం జరిగిపోయింది. ఇలాంటి అమరులకు ఉన్న గడ్డ ఈ గడ్డ ఒకటా రెండు కాదు. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా మన కొమ్మన్న అవుతుంది. తర్వాత కొమ్మన్నతో పాటు కొమ్మన్న సీతాకొల్ల అక్క సాంబన్న కూడా కరీంనగర్ లో తీసుకెళ్లి ఇక్కడి నుంచి ట్రైన్ లో దించుకొచ్చి కూడా ఎన్కౌంటర్ చేశారు. అలాంటి కామ్రేడ్స్ అందరు కూడా ఒకటా రెండా అని చెప్పుకోవడానికి ఈ గడ్డ మీద చాలా మంది మిత్రులు అమరులయ్యారు. అట్లాగే మన మిత్రులు చెప్పుకోవాలనుకుంటే హరిభూషణ్ అన్న కూడా కరోనా వచ్చి ఇంత పెద్ద నాయకత్వం కేంద్ర కమిటీలో ఉండుకుంటూ కూడా కరోనా బలించి ఆ నాయకుడు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ నాయకులందరూ కూడా మనం ఇవాళ ఏదైతే ఈ శంకరన్న స్తూపం దగ్గర మనం ఆవిష్కరణ చేసుకొని సంస్కరణ సభ జరుపుకుంటున్నామో వీళ్ళందరికీ ఆదర్శంగా చెల్లపూర్రెడ్డి నాయకత్వాన్ని మళ్ళీ మనం అందరం కూడా ఇవాళ విచ్ఛిన్నమైనా కూడా ఏదైనా కూడా కలిసికట్టుగా ఇవాళ మనం కూర్చున్న పద్ధతి, మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఉమ్మడిగా ఏమన్నా అవకాశాలు ఉంటే మనం ఏ పార్టీలా జెండాలా కాకుండా ఇలాంటి సంస్కరణ సభలు ఏమన్నా స్మరించుకుంటూ అమరులను వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుందామని చెప్పేసి మీ అందరిని కూడా ఒకటికి రెండు సార్లు మీ అందరినీ గుర్తు చేసుకుంటూ మనందరం ఈ త్యాగాల ఫలితంగానే ఇవాళ ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఈ సభకు ఎంత ముఖ్యమైన ప్రధాన కార్యక్రమం కుమారు కూలంకుషంగా చెప్పారు. మన శంకరన్న అమరత్వం గురించి అది మనకంటే ఎక్కువ చూసాము, కలిసాము, మాట్లాడడం. కానీ మన మిత్రులు రవణ గాని భాస్కర్ అన్న గాని వీళ్ళంతా చెప్పిందని చూస్తే ఇది కళా నిజమా అనే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎంత త్యాగం ఉన్న నాయకుడు, ఎంత ఎదుగుతే అంత వదలాలని ఏదో చెప్పాడో ఆయన ఆచరణ కూడా అదే చూసాం మనం. ఎక్కడ కూడా తొందరపాటు రేవాటు గాని అన్న చెప్పి రవణ చెప్పినట్టుగా నేను పాల్వంచలో 7th క్లాస్ చదివేటప్పుడు 1976లో 7th క్లాస్ చెప్పేటప్పుడు శంకరన్న అక్కడ నాయకత్వం వహించి ట్రేడ్ యూనియన్ లో అక్కడ లాజర్ అని చెప్పేసి ఒక నాయకుడు ఉండేవాడు. ఆ తర్వాత మేము అనుకున్నాం అదే సదానందం అని చెప్పేసి ఎల్ఐసీలో చేసి ఇప్పుడు రిటైర్డ్ అయ్యిండు. ఆయన కూడా ఆ సంఘంలో పనిచేసి ఉంటే నేను ఆ 7th క్లాస్ చదివేటప్పుడు వీళ్ళు అక్కడ కూర్చుంటే మన కొద్దిగా ఇక్కడ అప్పుడే 7th క్లాస్ కాబట్టి 12 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 12 సంవత్సరాలలో ఏదైతే ఇక్కడ మనం కళ్ళు తెరవగానే మనకు అన్న చెప్పినట్టుగా చంద్రపురారెడ్డి కంచి మొదలుకుంటే అంతిరెడ్డి వరకు కళ్ళు తెరవగానే బాటన్న కోటన్న వీళ్ళందరూ కూడా తెలిస్తే తుపాకులు కళ్ళు తెరిస్తే పొద్దున్న తుపాకులే కనపడేది, మనకేం తెలిసేది కాదు. పోలీస్ స్టేషన్ లో తెలియదు కూతపడి ఊళ్ళకి వచ్చేది, పాటలు పాడేది, చూసేది. రానకున్నప్పుడైతే సండే వస్తే నేను ఆ మేకప్ తోటి పోయి అటు పోతే మా అన్న తీసుకెళ్ళేది. పోతే వాళ్ళు రొట్టెలు చేసుకోరు, తమ్ముడు రాని భయపడిపోయి మనం దూరంగా పోతే ఏ తమ్ముడు రా అని చెప్పి పిలిచి రొట్టెలు ఇచ్చేది రాదక్క. ఆ రొట్టెలు తిని అది చూసి వాటికి ఆకర్షితులేను. అప్పుడు గోధుమ రొట్టెలు చేసుకొని తినేటోళ్ళు, ఎవరు అన్నం పెట్టేటోళ్ళం కాదు, మనం దూరంగా ఉండేది. అప్పటికి ప్రజలతో సంబంధాలు ఉండేది కావు పార్టీలకు. అప్పుడప్పుడే వచ్చి చిన్నగా వచ్చి మళ్ళీ కలుసుకొని అడవులు కలుసుకొని మాట్లాడి పరిచయం చేసుకొని తెల్లారి చిన్నగా వచ్చి ఇంకోళ్ళని పట్టుకొని పలానా లింగాన్ని ఎక్కడ ఉన్నాడు మళ్ళీ మల్లన్న ఎక్కడ ఉన్నాడని చెప్పి మాట్లాడి వాళ్ళని పిలిపించుకొని చిన్నగా తమ్ముడు మన సమస్యలు మన బాధలు అని చెప్పేసి ఆ నాయకత్వంతో కూడా పిలిచి మాట్లాడి మనల్ని ఒప్పించి మెప్పించి ప్రజా సంఘాలు పెట్టి ఇవాళ ప్రజా సంఘాలతో అన్ని సమస్యలను సాగునీరు, తాగునీరు, పోడు భూములు, ఇతరత్ర సమస్యలు, లక్షల ఎకరాల పోడు భూములు కూడా ఆ నాయకత్వ వెలుగులోనే కూడా మనం ఎంతో కొంత తింటున్నామంటే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఊర్లు కూడా రామనరసన్న నగర్ అని పెట్టాం మనం. అక్కడ పిట్ట చెరువులు నీళ్ళు తాగకుండా ఉండే పరిస్థితులలో ఉంటే అక్కడ ఉండి ఆ ఊరు పంపించడం కోసం మనం కొడితే పోలీసులు 1-4 సార్లు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి జీవనన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందు నుంచి కూడా ఆ పోలీస్ స్టేషన్ లో అంబికా కొండ ఉంటే వచ్చి తీసుకెళ్లి ఇక నా తమ్ముడని స్టేషన్కి వెళ్ళి పిలిచి పోలీసులు ఆ రామనరసన్న నగర్ పేరు తీయమని చెప్పి స్టేషన్ కూడా తిప్పుకుంటూ కొట్టారు. బట్టలిప్పి తిప్పారు నర్సంపేటలో. నన్ను మన యాదన్నను మన కల్తీ వీరస్వామిను ఈ పేరు మార్చాలి,
మీరు జనశక్తి పార్టీ పెట్టొద్దు అని చెప్పేసి చిలకమ్మ నగర్ పెట్టమని చెప్పి బట్టలు ఇప్పి ఆదివారం రోజు అంగట్లో తిప్పుకొట్టారు. ఆ రోజు అయినా కూడా మన పేరు మార్చలేదు. మన పేరు ఇప్పటికీ రామనరసాయి నగరే. వాళ్ళు మాత్రం చిలకమ్మ నగర్ అని చెప్పి చిలకలగుట్ట అని చెప్పి వాళ్ళు మాత్రం పొలుసులు మాత్రం పెట్టుకున్న పేరు అది. మనది రామనరసాయి నగరు. తర్వాత చిట్టాల నగర్ కూడా సొంతంగా పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడో ఉన్న గోపాలపురాన్ని అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇప్పటికీ చిట్టాల నగర్ అనే గ్రామాన్ని కూడా ఈ పార్టీ తరఫున మనం నిర్మించబడ్డది. ఇవాటి కూడా ఉన్నది. అట్లాగే గాంధీనగరం కూడా అక్కడ మన ఇది చండ్రల గుంపుగా ఉండేది. చండ్రల గుంపు ఉన్న గాంధీనగరాన్ని కూడా పార్టీ నిర్ణయం మేరకే తీసుకొచ్చి ఒక్కొక్క అక్కడ బురదలో ఉండేది, మొక్కలు బురద ఉండేది, అక్కడ పోతే మైలారం చెరువులకు పోయినట్టే ఉండేది. దాన్ని కూడా తీసుకొచ్చి పార్టీ ఆధ్వర్యంలో ఈ గాంధీనగరం కూడా ఇక్కడనే నిర్మించడం జరిగింది. దాంట్లో మన పార్టీ ఆఫీసు గదే ఇల్లు ఉండే ఆ పార్టీ ఆఫీసులో మేము వచ్చి పడుకుంటే ఈ స్తూపం కట్టేటప్పుడు రాత్రి వచ్చేసి ఆ సీఐ వచ్చి పట్టుకపోయి ఇక్కడికే రమ్మని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కొట్టిన పరిస్థితి అన్నట్టు. మా అందరినీ కూడా గడ్డరావు అన్న నాయకత్వంలో ప్రతిరోజు గడ్డరావు అన్న, అట్లాగే గడ్డరావు అన్న చెప్పి భూపతెంకన్న ఉన్నాడు. భూపతెంకన్న జనశక్తి పార్టీ ఈ మండలానికి మిత్రులు విడిపోయిన తర్వాత ఏ ఏరియాలో ఉండబడిన కమాండర్లు ఆ ఏరియాలకే పరిమితమయ్యారు కాబట్టి ఆ పార్టీ అక్కడి నుంచి అటే గోదావరి బెల్ట్ ఒక పార్టీ ఎక్స్టెన్షన్ అయింది. ఈ నర్సంపేట నుంచి పోతుకుంటే ఇల్లంతా ఒక పార్టీ ఎక్స్టెన్షన్ అయింది. వాళ్ళ నాయకులు ఎక్కడైతే ఉన్నారో ఆ నాయకుల పరిధిలోనే పార్టీ ఎక్స్టెన్షన్ అయింది. కాబట్టి మళ్ళీ ఇక్కడికి రావడానికి రామన్న దళ కమాండర్ అయిన తర్వాత ఇక్కడికి పార్టీ రావడానికి భూపతెంకన్న ప్రధానమైన పాత్ర పోషించిండు. ఆ దొంగతనంగా పోయి కలిసి వచ్చేది. అక్కడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులలో ఒక పార్టీని కొత్తగా తీసుకురావాలంటే ఎట్లా తిప్పలు ఉండేదంటే వచ్చి రాత్రిపూట వచ్చి కలిసి మాట్లాడిపోయేది. ఆ తర్వాత గడ్డారావణ వచ్చిన తర్వాత నన్ను కలిసి మాట్లాడుకొని ఆ పార్టీని అంతా ఇవాళ విస్తృతంగా సీతక్క దళ కమాండరు, విజయక్క దళ కమాండరు మనం ముందుగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కాదు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మనల్ని ముందు ఆదర్శం తీసుకొని వాళ్ళు దళ కమాండర్ ఇచ్చారు. మహిళలను శంకరన్న గుర్తించి ఫస్ట్ మనం ఎందుకు మహిళలకు కమాండర్ వేయకూడదు అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దళ కమాండర్ చేసి ఫస్ట్ సీతక్కని చేసి తర్వాత విజయక్కని చేసి తర్వాత మన సివిక అన్న అక్క పేరు కూడా వీళ్ళందరినీ కూడా ఇవాళ ఆదర్శంగా ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉద్యమాలు బతుకున్నాయి అంటే శంకరన్న లాంటి కామ్రేడ్స్ ఉన్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ ఇట్లా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే రెండోది ఏంటంటే ఈ సభ ఇట్లా సక్సెస్ కావడానికి కారణం ఇవాళ మనందరూ కూడా మీ అందరు మిత్రుల సహకారంతో వాట్సాప్ ఏదైతే క్రెడిట్ చేసి పెట్టామో దాంట్లో భాగంగానే పెద్దలు జీవనన్న లాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ రోజుగా అన్నల అమ్మ కర్మలకు వెళ్ళి అక్కడున్న పరిస్థితిని చెప్తే సరైన మీరు మాట్లాడండి నేను వస్తానని చెప్పేసి అప్పుడు బీజీలో ఉండి మేము మాట్లాడినాక కూడా అన్న ఈ పరిస్థితి ఇట్లా చేసినదని అంటే సమస్య లేదన్నా బాగా కానివ్వండి అని చెప్పేసి ఆ తెల్లారి నుంచి కూడా జీవనన్న ఫోన్లోకి వచ్చేసి ఎప్పటికప్పుడు ఎవరు వారు అక్కడే ఏకశిల పార్క్ లో కూర్చొని నిర్ణయించుకుంటే కూడా మన మిత్రులు చేతన సాయం అందరూ 1000, 500, 2000, 10,000 ఇచ్చిన కామ్రేడ్స్ కూడా మన కిరణ్ అన్న రవిచరణ్ అన్న మనకు కాదు శంకరన్నకు కోరారు. ఫస్ట్ నుంచి శంకరన్నకు కోరారు. రవిచరణ్ అన్న ఉండి ఆ క్రమంలో శంకరన్న ఇదైన తర్వాత ఆల్టర్నేటివ్ లేక పోలీసులు వెంటాడుతుంటే వేటాడి ఏదో వీసా సంపాదించుకొని అమెరికా వెళ్ళిపోయింది అన్న. అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు స్థిరపడ్డాడు. ఆ స్థిరపడి కూడా మన ఉద్యమానికి సహకరించడం కోసం శంకరన్న పేరు చెప్పగానే ఆ రోజు వచ్చి అన్నల అమ్మ కర్మ రోజు నేను మాట్లాడంగానే ఎమ్మటే స్పందించి అన్న నేను శంకరన్న కోసం నీ శంకరన్న ఆశయం నాకు శంకరన్న కోసం బతికి నేను వాళ్ళు బతుకున్నంటే నాకు శంకరన్న ఆదర్శం అని చెప్పి ఎమ్మటే 20,000 మన అన్న అకౌంట్లో కొట్టేసిండు. ఎందుకంటే శంకరన్న కోసం అవసరమైతే నేనే ఖర్చు పెడతాను చెప్పి కూడా అట్లా పెట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా మన మిత్రులు మన కామ్రేడ్స్ అందరూ కూడా ఎవరు తోచిన సాయం వాళ్ళు చేసి వాళ్ళు చేసుకున్నాము. అట్లాగే మన అందరం కూడా దీన్ని మన కుమార్ ఇంతమంది చెప్పినట్టుగా పాపం బాధతోటి, ఎందుకంటే ఇంతమంది అమరులైనా త్యాగాలైనా ఎవరేం పట్టించుకోలేదంటే పట్టించుకోవడం సమస్య కాదు. మనకు శంకరన్న లాంటి వాళ్ళు ఆదర్శంగా మనకి గుణం ఇచ్చింది కాబట్టి ఈ తత్వం ఉంది కాబట్టి ఈ తత్వాన్ని మనం ఏకీభవించుకొని ఏమైనా పరస్పర సాయం ఏమైనా సమస్యలు వస్తే వాటిని మనం ఆలోచించుకొని మనం సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పేసి సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. నేను మనం ఎవరిని డిపెండ్ చేయడం కాదు, ఆ కోరుకొని మనం ఏదైతే ఉంటుందో ఆ కోరిక మేరకు మన కార్యక్రమాన్ని చేసుకున్నాము. అన్ని కార్యక్రమాలు కూడా ఎంతవరకు అయితే వెసులుబాటు అయితే ఆ వెసులుబాటు బట్టి అక్కడ భౌతిక పరిస్థితులు బట్టి ఇప్పుడు కుమార్ చెప్పినట్టుగా ఆ జెండాకు ఒక జెండాగా పేరు మనం చేసేద్దామని అంటే సంతోషకరమైన విషయం. అదే ఇవాళ వెసులుబాటు ఉంది కాబట్టి చేసుకున్నాం. రేపు అదైతే అదే చేసుకుంటాం. అట్లాగే మిత్రులందరూ కూడా ఏంటంటే మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
కాకి లక్ష్మారెడ్డి అని రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఉండే, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉండే. మన కాకి భాస్కర్ అన్న వాళ్ళ నాన్నగారు గత ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితము 6 సంవత్సరాల క్రితము వయోవృద్ధి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కాకి భాస్కర్ అన్న గురించి మీకు మనకు పీడిఎస్ నాయకుడు మొట్టమొదటి మన వరంగల్ జిల్లాలో దీనికంటే ముందు మనం వెళ్ళిపోక ముందు పీడిఎస్ నాయకుడే చేసిండు. రాజారావు అని చెప్పేసి అన్న వీళ్ళందరూ కూడా పీడిఎస్ నాయకత్వంలో మేము అట్లనే లీగల్ గా మేము వాళ్ళ పీడిఎస్ లో అట్లా పడి ఆ లోనకు పోబడ్డాము. అట్లా అందరం కూడా ఇవాళ అన్న హాస్పిటల్ పెట్టి ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్ క్రెడిట్ వచ్చి చాలా మందికి వాలంటరీగా ఎవరికైనా వైద్య పరంగా ఏమైనా సమస్యలు వస్తే ఇవాళ 500 వేసి కూడా అన్న సొంతంగా కూడా వేసుకొని 10,000-20,000 అవసరాల నిమిత్తం కూడా ఇస్తున్నారు. చాలా మంది మన మిత్రులకు కూడా సహకారం అందుతుంది చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో మనం అవకాశం ఉంటే ఆత్మీయ ట్రస్ట్ అని పెట్టారు. ఆ ట్రస్ట్ లో మనం కూడా భాగస్వామి ఎంత వందించినా లేదు. రేపు ఇంకో కామ్రేడ్కి ఉపయోగం వస్తుంది. ఆ లేని కామ్రేడ్లకు మనకు ఆల్రెడీ మన భారతక్క వాళ్ళ అమ్మాయి అప్పుడు అర్జెంట్ గా అంతా కూడా 10,000 ఆ ట్రస్ట్ నుంచి కూడా కొట్టడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. మనం అన్ని కూడా చేసుకుంటున్నాం. దాంట్లో ఎక్కడ కూడా మనం తగ్గొద్దు, నిరుత్సాహపడద్దు. ఎంత వేరకు వీలుంటే వరకు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇంకో ఆప్షన్ కూడా ఏంటంటే అన్న భాస్కర్ వల్ల లక్ష్మారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వ్యాపకార్థం గురించి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఏదన్నా మరి నిరుపేద మన కుటుంబం నుంచి పార్టీ నుంచి ఆర్థికంగా నష్టపోయి ఎన్కౌంటర్ అయిన అలాంటి కుటుంబం ఉంటే నేను ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం జరిగింది. అన్నే ప్రకటిస్తాడు అది. నేనుగా ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా నా ఆలోచనలో మొట్టమొదటి నుంచి కూడా పార్టీని ఈ గడ్డ మీద తీసుకొచ్చి నిలబెట్టి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత తను కూడా చనిపోయి ఇబ్బందులు అలా ఉన్నారు. కాబట్టి నేను ఏదైతే ఈ మొన్న గురించి ఈ అన్న ఉన్నాడో భూపతి వెంకన్నల కుటుంబానికి నేను సూచించడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఇప్పుడు అన్న మాట్లాడి అది ఏదో ప్రకటిస్తాడు. అది 16వ తారీఖు నాడు జనవరి 16వ తారీఖు నాడు ఆ కార్యక్రమం దగ్గర అక్కడ పోతే ఆ అన్న చేతుల మీదుగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఆర్థిక సాయం చేస్తారంట. అది నేను భూపతి కన్న కుటుంబానికి నేను అంటున్నాను. మీరందరూ కూడా దాన్ని ఏకీభవించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మన ఈసా సంబంధ అధ్యక్షుడు ఏదైతే ఉన్నారో అధ్యక్షుడు వారు పాపం ఆ రోజు నుంచి మన ఈసా సంబంధం అవుతుంది, మన కల్తీ మన లక్ష్మణుడు అయిపోయింది. వీళ్ళు ఇంతకుముందు రెవెన్యూ చెప్పినట్టుగా అక్కడ పోతుకుంటూ దుబ్బగూడ నుంచి మోలుకుంటే ఇక్కడ దాకా మోసి వాళ్ళు గుజాలు కాయలు కాసి దెబ్బలు తిని అన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఇవాటి వరకు కూడా మన జెండా పరుగులోనే మనకి ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉన్నారంటే వాళ్ళని ఒకసారి హర్షించదగ్గ విషయం. మనందరం కూడా దాన్ని గుర్తు పెట్టుకొని ఇంకేమైనా మర్చిపోతే ఎవరైనా నన్ను మన్నించేవారు మిత్రులందరూ కూడా నా యొక్క అభిప్రాయాలను మనకైనా అవసరాల నిమిత్తం అందరం కలిసి ఏమైనా ఉంటే పనులు చేసుకుందాము. ఒకరు శత్రువులం కాదు, ఎవరం కూడా అందుకని ఏకీభవించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా టైం ఎక్కువ తీసుకున్నాను. మీ అందరూ కూడా మన్నించమని కోరుకుంటూ అధ్యక్షుల వారు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.